నమస్తే అండి. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు సంధ్య. అంటే వాట్ నెక్స్ట్ ఇన్ సైలాస్ కిచెన్ అని. యాజ్ ఐ ప్రామిస్డ్ ఈ ఇయర్లో మీకు కేక్స్ చేసి చూపిస్తానని చెప్పాను. కేక్ మాస్టరే మన ఇంటికి వచ్చేసారు, బేకింగ్ క్వీన్ మా నల్గొండలో. నిజంగానండి, ఆర్డర్స్ మీద ఇంట్లో చాలా కేక్స్ చేస్తుండే తను. ఒకసారి నాకు 2-3 ఫంక్షన్స్లో కనిపించినప్పుడు చేస్తారా అని అడిగితే షీ సైడ్ ఓకే. చాలామంది ఏంటంటే సీక్రెట్స్ చెప్పడానికి అట్లా ఇష్టపడరు, కానీ మా ఇద్దరి ఉద్దేశం ఏంటంటే మీరు 100% ఇంట్లో కూడా చేసుకోగలగాలి. మీకు అవకాశం లేకపోతే, మీకు ఏమైనా స్పెషల్గా కావాలంటే సంధ్యకి కాల్ చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. అంతేనా సంధ్య? ఓకే. వీళ్ళకి ఒక ఛానల్ కూడా ఉంది, నేను వైల్ ట్రావెలింగ్ నేను చెప్తాను ఆ డీటెయిల్స్ అన్నీ. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అండ్ సంధ్య ఇంట్రడక్షన్ బై హర్. హాయ్ అండి, నా పేరు సంధ్య. నేను జాబ్ చేస్తాను. తర్వాత నాకు కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట, ప్యాషన్ అనమాట. ప్యాషన్తో నేర్చుకున్నాను నేను. ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డే వస్తే తన బర్త్డేకి నా చేతులతో చేయాలనే ఉద్దేశంతో నేను స్వయంగా చేసి తీసుకెళ్ళాను అనమాట. అప్పుడు వాళ్ళు అసలు ఇది బేకరీ నుంచి తెచ్చారా, మీరు చేసిన వాళ్ళు కనిపెట్టలేదు, బయట నుంచే తీసుకొచ్చి ఇచ్చాను అనుకుంటున్నారు వాళ్ళు అనమాట. తిన్న తర్వాత చెప్పాం నేనే చేశాను. ఓకే, సక్సెస్ అయినా అనమాట. ఇక దాని నుంచి చేయడం స్టార్ట్ చేసిన. అంత ఫ్రెండ్స్ నెంబర్స్ తీసుకోవడం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫస్ట్ నేనే తీసుకొని అట్లా వాళ్ళకే ఫోన్ చేసి మీకు కావాలా అని అడిగి అట్లా తీసుకొని అట్లా 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 ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే నేను కెమికల్ అయ్యానక్క, అందులోటి ఏ రోజు అడిగితే ఆ రోజే చేస్తా. ఒక రోజు ముందు చెప్పమంట అనమాట. మర్చిపోయిన వాళ్ళు నెక్స్ట్ డే కూడా చెప్తారు. ఆ రోజే స్పాంజ్ కూడా ఆ రోజే చేస్తాను అనమాట. నేను ముందు రోజు స్పాంజెస్ చేసుకొని పెట్టుకోవడం అట్లాంటిది ఉండదు. అదే రోజు స్పాంజ్, అదే రోజు ఐసింగ్ అనమాట. అట్లా చేస్తున్నా, అందరికీ నచ్చుతుంది. ఐసింగ్ మీకు కొత్తగా అనిపించవచ్చు. స్పాంజ్ అంటే బేస్ అండి. ఆ బేస్ ఏంటంటే చాలా మంది, మీరు ఈవెన్ ఇంక్లూడింగ్ బేకరీస్ లో కూడా ఇన్ని చేసి పక్కకు పాడేస్తారు, యూనో ఇట్లా ఇసిరేసుకుంటారు. నేను చూసిన అవి అట్లా అంటే మనం తినలేం, మీరు చూస్తే తినలేము. ఎగ్జాక్ట్లీ. దాన్ని తర్వాత అందంగా చాలా అసలు నమ్మలేరు అనమాట, ఇట్లా కూడా డెకరేట్ చేయొచ్చు. దాన్ని ఐసింగ్ అంటారు. దాని చుట్టూ పెట్టే క్రీమ్ అవ్వచ్చు, దాని మీద చేయమంటారు డిజైన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాన్ని మనం ఇంట్లో సంధ్య మీరు ఎలా చేయాలంటే, ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవాలి, 2 ఇంట్రెస్ట్లు రావాలి. ఏదర్ చేసుకోవాలి, నేను తినాలి, లేదా ఆర్డర్ చేయాలి, తినాలి. ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ వచ్చేటట్టు మీరు చేయాలి. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి? మైదా, షుగర్, ఎగ్స్. మనం ఎగ్ కేక్ చేస్తున్నాం అనమాట. అంటే ఎగ్లెస్ కూడా చేస్తాను నేను. ఓకే. ఇప్పుడు మనం ఎగ్ చేస్తున్నాం కదా. ఆయిల్ మనము రీఫైండ్ ఆయిల్ వాడతాం అనమాట. అంటే అది స్మెల్ ఫ్లేవర్ అట్లా ఉండదు కదా, దానికోసం అది రీఫైండ్ ఆయిల్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సింపుల్, మేకింగ్ కూడా సంధ్య చేసి చూపిస్తే సింపుల్. ఇవన్నీ కూడా తనే తీసుకొచ్చుకున్నారు. బికాస్ కేక్ ఏంటంటేనండి కత్తి మీద సాములా అంటది. కత్తి ఎంత బాగా యూజ్ అవుతుందో అంత బాగా తెగుద్ది కూడా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చెడిపోలేదని భావించకండి. తను ఏం చేస్తే అది అలాగే చేద్దాము. తను ఏంటంటే అల్యూమినియం తీసుకొచ్చారు, మన సైలాస్ కిచెన్లో లేదని చెప్పినాను. షీ సైడ్ దీని మీద బాగా వస్తుంది అంటే అందరి ఇళ్లలో ఇది ఉంటుంది. సో దీంతో వండితే బాగుంటుంది. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. 1 కేజీ కేక్ కావాలంటే మనకి 4 ఎగ్స్ పడతాయి. అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకోవాలన్నమాట. మనకి ఇవి కూడా మనం వాటర్లో వేసి చూస్తే కిందికి వెళ్ళిపోయింది, ఫ్రెష్గా ఉంటుంది. పైకి వచ్చింది అది ఓల్డ్ అయిపోయింది అనమాట ఆ ఎగ్. అట్లాంటివి వాడొచ్చు. ఫ్రిడ్జ్లో అస్సలు వాడొద్దు. ఎంతసేపు నోట్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. మనం కేక్కి ఏ ప్రోడక్ట్ వేసినా కూడా అది రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అయితే ఫస్ట్ ఎగ్స్ తీసుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి, ఎందుకంటే పెంకులు పడితే తీయాలంటే ఇబ్బంది వస్తుంది. పెంకులు పడితే ఎలా తీయాలో నా దగ్గర టిప్ ఉంది. అవునా? ఎగ్ ఎప్పుడైనా ఇట్లా ఉండాలి అక్క, రౌండ్గా ఉండాలి. అది ఎల్లో కొంచెం కూడా అటు ఇటు అయితే అది కొంచెం ఓల్డ్ అయిపోయినట్టు అనమాట. ఓకే. ఎగ్ సెలెక్షన్లో కూడా ఇన్ని ఎగ్స్ కూడా నేను తెచ్చి పెట్టుకోను. ఓకే. అప్పటికప్పుడు తెచ్చుకుంటాను. నైస్. ఇంత కేర్ తీసుకున్నారు కాబట్టి మీ కేక్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్క. అంతా రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. ఎక్కడి నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉన్న అంత దూరం నుంచి కూడా వస్తారు కేక్స్ తీసుకెళ్ళడానికి. పర్ఫెక్షన్ అండి. పర్ఫెక్షన్ మేక్స్ మనల్ని అందరి నుంచి వేరుగా చేసేది ఏది అంటే పర్ఫెక్షన్. అందుకే అంత పర్ఫెక్ట్ బేకర్, కేక్ మాస్టర్ మన సైలాస్ కిచెన్. ఇట్లా ఉండాలి. ఎగ్స్ 4 ఇట్లా ఉండాలి.
డన్. నీట్గా. నల్ అంటే రౌండ్గా ఉండాలి ఎల్లోస్ అనేది. అది ఫ్రెష్ ఎగ్ అనమాట, అట్లుంటాయి. ఓకే, అంటే బీటర్ కంపల్సరీనా? బీటర్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే చేత్తోటి మిక్సీలో అంత ఫ్లఫీగా రాదు అప్పుడు. చిన్న బీటర్ అండి 400-500 నుంచి బీటర్స్ ఉంటాయి. ఒకసారి తెచ్చుకున్నామంటే మనకి చాలా వాటికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇది 1 కప్పు షుగర్ అనమాట. అంటే షుగర్ కూడా ఇట్లా తీసుకోవాలి, ఇట్లా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ ఫైన్ పౌడర్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. అది 250 ml కప్ అనమాట. ఈ షుగర్ ఏమైనా బ్రాండ్స్ ఉంటుందా? రెగ్యులర్ ఇంట్లోదే తెచ్చుకుంటాం. కొంచెం కొంచెం వేసుకొని మెల్ట్ చేసుకో. జనరల్గా మైదాలో బ్రాండ్స్ ఉంటాయి. అవునక్క. ఇట్లా బీట్ చేసే గిన్నె లోతుగా ఉంటే మీకు చుట్టూ పడకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు వైట్ వచ్చింది కదా, కొంచెం అవును, ఎల్లో నుంచి వైట్ అట్లా వచ్చేసింది కదా వైట్. ఇప్పుడు ఓకే. దాదాపు అప్రాక్సిమేట్లీ మీరు 3.5 minutes టైం టేకింగ్. ఇది కొంచెం 3.5 minutes బీట్ చేశారండి. సో ఇది మిక్సీలో అవ్వదు, గ్యారంటీగా అవ్వదు. మీరు మజ్జిగ కవ్వం తీసుకొని చిలికినా అవ్వదు. అంతసేపు మీరు చేయలేరు, చెయ్యి నొప్పి వస్తుంది, అది ప్లఫీనెస్ రాదనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఎసెన్స్ వేసుకోవాలన్నమాట. ఏం ఎసెన్స్? ఏ ఫ్లేవర్ కావాలంటే అది. ఇప్పుడు నేను చాక్లెట్ కేక్ కదా, ఆ చాక్లెట్ ఎసెన్స్ వేయకపోయినా పర్లేదు అక్క. బై ది వే ఈ రోజు మనం చాక్లెట్ కేక్ చేయబోతున్నామండి. చెప్పలేదు, ఇది చాక్లెట్ కేక్ కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ ఉండాలి. ఉండకపోయినా పర్వాలేదు. మనం అంతా చాక్లెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా చాక్లెట్ వచ్చేస్తుంది, ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనం ఇది మిల్క్ ఎసెన్స్, ఎందుకంటే ఇది ఎగ్ స్మెల్ రాకుండా. అది వెనిలా ఎసెన్స్ వేసినా కూడా ఇది కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, స్పాంజ్ టేస్ట్ బాగుంటుంది అనమాట. స్పాంజ్ అంటే లోపల బేస్ బాగుంటుంది. కేక్ ఏదైతే ఉందో అది స్పాంజ్. ఇది కూడా 1 teaspoon ఫుల్ వేసుకోవాలి. మిల్క్ ఎసెన్స్, ఇది మిల్క్ ఫ్లేవర్ అంటండి. S2165 దీని పేరు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇది యూ మస్ట్ యూస్ ఎనీ కేక్లో ఇది పడుతుంది. అది అన్నిట్లో వేసుకుంటాం, అన్నిట్లో వేయాలి, ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే ఎగ్ స్మెల్ రానియదు అట్లా. ఇది వెనిలా ఎసెన్స్ అనమాట. నా దగ్గర కేక్ లో వెనిలా ఎసెన్స్ ప్రతి దాంట్లో వస్తుంది అక్క, వెనిలా ఎసెన్స్ ప్రతి కేక్ లో. అంటే కేక్ అంటే వెనిలా ఎసెన్స్ మ్యాండేటరీ అని అర్థం. మ్యాండేటరీ. ఇవి నా దగ్గర పెద్ద ఉన్నాయి అనమాట బాక్స్లో. నేను ఇక్కడ తేలేక చిన్న దాంట్లో. సో దిస్ ఈస్ వెనిలా ఎసెన్స్. ఎనీ బ్రాండ్ ఎనీథింగ్ ఓకే అండి. ఇది ఫ్లయింగ్ బర్డ్ అంటారు. ఓకే. అయితే ఈ వెనిగర్ ఎందుకు వేస్తా అంటే ఇది పొంగడానికి మంచి పొంగుతుంది అనమాట. అసిడిటీ. ఈ టైంలో ఏం చేస్తారంటే అందరూ జెల్ వేస్తారు, కెమికల్. ఆ జెల్ వల్ల ఒక 15 days వరకు నిల్వ ఉంటుంది స్పాంజ్. అది మనకు అవసరం లేదు కదా ఆ జెల్. సో ఇది మనం వెనిగర్. ఆపిల్ సైడర్ వెనిగరా? కాదు, రెగ్యులర్ వెనిగర్, వంటలో వాడుకునేవి. వైట్ వెనిగర్ అండి. అది కూడా టీస్పూన్. డన్. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు ఆయిల్, అది కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. రిఫైన్డ్ ఆయిల్ 1/4 కప్. ఇవన్నీ కూడా కొలతలు మస్ట్. ఇవన్నీ ఈ కొలతలతో చేస్తేనే కేక్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇందులో ఏది మిస్ అయినా కేక్ అనేది చెడిపోతుంది. ఒక 1/2 కప్ ఇది. డన్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes ఇవన్నీ అందులో మెల్ట్ కరిగే వరకు, కలిసే వరకు తిప్పుకోవాలన్నమాట. సరిపోతుంది. జస్ట్ 2 minutes. మళ్ళీ ఒక్కసారి ఎక్కువ తిప్పొద్దు. జస్ట్ ఆయిల్ అంతా మనకు అది కలిసే వరకు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది హీట్ అవ్వటం, కూల్ అవ్వటం అట్లా అంటారు కదా, దానివల్ల ఏమైనా నష్టమా? హీట్ అవ్వకూడదు అంటారు కదా. అవ్వకూడదు అంటే హీట్ పదార్థాలు అందులో ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్ అంతే. ఓకే. దీంట్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇది మైదా అనమాట. ఇది కూడా మనం ఇందాక షుగర్ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ మైదా. దీన్ని జల్లించుకుందాం. సో మైదా కంపల్సరీ జల్లెడ పట్టాలి. కంపల్సరీ పట్టాలక్క. ఎందుకంటే అది జల్లెడ పడితేనే మనకు స్పాంజ్ బేస్ మంచిగా వస్తుంది అనమాట. దాంట్లో ఏదో పురుగులు ఉన్నాయి అట్లా అని కాదు, దానికోసం కాదు, ఖచ్చితంగా జల్లించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, ఆ కప్పు ఒక 1/2 కప్పు ఇందులోంచి తీసేయాలన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్లో మనకు కోకో పౌడర్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 కప్పు వేసి 1/2 కప్పు తీసాం, ఎందుకంటే 3/4 కప్పు అంటూ తీయలేము కదా, అందుకని మళ్ళీ ఇదే కొలతతో మనం కోకో పౌడర్ యాడ్ చేయాలి. ఇందాక మైదా ఎంత తీసేసామో అంతా కోకో పౌడర్ యాడ్ చేస్తుంది అనమాట దీంట్లో. ఇది ఫర్ చాక్లెట్ ఫ్లేవర్? చాక్లెట్, ఓన్లీ చాక్లెట్కే ఇది. అయితే ఇప్పుడు దీంట్లో ఒకవేళ చాక్లెట్ ఫ్లేవర్ బేస్ కాదు, ఇది అవసరం లేదు. అప్పుడు జస్ట్ మైదాతో, ఒక మైదాతో సేమ్ కప్పు. ఎందుకంటే నా అలాగా అని చెప్పకూడదు, నేను చాక్లెట్ తక్కువ తింటా కొంచెం. ఇది 1 teaspoon బేకింగ్ పౌడర్ అనమాట ఇది. ఓకే. దీన్ని కూడా మనం ఇలాగే తీసుకోవాలి. ఇలా
ఈ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. తను ఎక్కడ కూడా కొలతల విషయంలో డీవియేట్ అవ్వట్లేదు చూడండి. ఇది మామూలు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అది బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరు, మళ్ళీ కుకింగ్ సోడా కూడా వేరే, ఇది వేరే ఉంటుంది. వంట సోడా వేరు. ఇది ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది బేకింగ్ సోడా. ఓకే, ఇది బేకింగ్ పౌడర్ ఏమో 1 టీ స్పూన్, బేకింగ్ సోడా ఏమో పావు టీ స్పూన్. ఇది వేయకపోయినా పర్లేదు, వస్తుంది కేక్. ఉంటే బెటర్, ఉంటే సంధ్య చేసినట్టు వస్తుంది. లేదు కదా ఎట్లా లేదు అని అనుకోవద్దు, లేకపోయినా పర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అమెజాన్ అండి. మనకి అమెజాన్లో ఒక్కసారి ఆర్డర్ బుక్ చేసినామా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి, బ్రాండ్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి. టక్టక్క కార్ట్లు యాడ్ చేసినామంటే కొన్ని అయితే రేపు పొద్దున్నకి వస్తాయి, మరి కొన్ని 2 days. ఈ టైంకి మనం గిన్నెని ప్రీహీట్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ కలిపే లోపు గిన్నె ప్రీహీట్ అవుతుంది అనమాట. మనకు ఒక 15 minutes అన్న ప్రీహీట్ అవ్వాలి గిన్నె. 15 minutes, 10 to 15 minutes అవ్వాలి. అట్లా పెట్టకపోతే కేక్ అనేది బేక్ అవ్వదు. అదే అవెన్లో పెడితే అవనైనా అంతే. టైం చూసుకోండి, ఇది సిమ్లో ఉంచుకోండి. క్యాప్ పెట్టేసి పెట్టుకుందాం. దీన్ని ప్రీహీట్ చేయాలి. నేను వెనక స్టవ్ మీద పెడతాను. ఇది జాగ్రత్తగా వెనకాల మీడియం వెరీ లో ఫ్లేమ్లో పెట్టాము. ఇది మన బర్నర్ వచ్చి మీడియం బర్నర్ తీసుకోండి, మరి పెద్ద బర్నర్ వద్దు. అండ్ పైన వెయిట్ పెట్టాము, మూత పెట్టాము, వెయిట్ పెట్టాము. 10 minutes ప్రీహీట్. తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో కలిపేద్దాం కొద్దిగా. మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్గును, మన దాని ఏమంటారు షుగర్, అది దాంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు. కొంచెం వేసుకొని కలుపుకుంటే హెయిర్ బబుల్స్ ఉండవు, అట్లా లంప్స్ రాకుండా ఉంటాయి. ఇది కూడా ఎలా పడితే అలా కలపడానికి ఉండదు, ఓన్లీ 1 direction కలపాలి. ఇట్లా ఇంకొకటి కూడా ఉంటుంది, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. కట్ అండ్ ఫోల్డ్ ఉంటుందిగా, ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇటు అట్లా తిప్పొద్దు. ఒక 2 times వేసుకొని కలుపుకోండి. ఒకేసారి వేస్తే కలపడానికి ఇబ్బంది అవుతుంది, ఉండలు కూడా వస్తాయి. కామన్ ఉమెన్ కూడా ఇంట్లో ప్రశాంతంగా ఒక 4 items ఆర్డర్ చేస్తే ఎలా చేసుకోవచ్చు, పిల్లల్ని ఎట్లా సాటిస్ఫై చేయొచ్చు, అంతేనా? అంతే. బేస్ చేసినా చాలండి, మనం పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు. ఐసింగ్ చేయటం అనేది అది కొంచెం టెక్నికల్లీ ప్రాక్టీస్ కావాలి కంపల్సరీ, లేకపోతే ఏంటంటే ఆ ఫినిషింగ్ రాదు. అవును. ఇప్పుడు తన బర్త్డేస్కి ఆర్డర్స్ సప్లై చేస్తుందంటే ఎంత ఫినిషింగ్ ఉంటే ఇస్తారు. జనరల్గా మీ దగ్గర కేక్ ఎంత కాస్ట్ ఉంది అట్లాగా? ఫ్లేవర్ని బట్టి కాస్ట్ ఉంటుంది అక్క. 600 నుంచి స్టార్ట్. ఓకే, పైనాపిల్ 1 kg పైనాపిల్ ఫ్లేవర్ 600. పైనాపిల్ నాకు ఇష్టం అది. అవునా? అయ్యో అదే చేస్తుంటే. లేదు, మెజారిటీకి ఏది కావాలో అది చేద్దామని నేను చాక్లెట్ ఓకే చేసిన. ఈ చాక్లెట్ అయితే 800 rupees. నా దగ్గర 800. నేను తక్కువ తీసుకుంటా. నేను ప్రైస్ విషయంలో చాలా ఇబ్బంది పడతా చెప్పడానికి. అవునా? ఎక్కువ చెప్పలేను. బయట బేకరీస్తో కంపేర్ చేస్తే ఎక్కువే కదా? నాది తక్కువే. అచ్చా, బేకరీస్లో ఎంత ఉంటుంది? ఎక్కువ తీసుకుంటారు అక్క, దాన్ని తెలియదు. నేను ఎక్కడ అసలు ఎంక్వైరీ చేయలేదు కేక్ ఎంత అనేది. మేము జనరల్గా 1/2 kg కేక్ ఆర్డర్ తీసుకెళ్తాము ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, ఎందుకంటే అప్పటికప్పుడు మేము కట్ చేసి అది ఇది కోసం అని చెప్పి. ఐ థింక్ అరౌండ్ 350-400 ఉంది అనుకుంటా. అది బటర్ స్కాచ్ కూల్ కేక్ 1/2 kg, హాఫ్ కేజీ. అది 1/2 kg బటర్ స్కాచ్. అది 700 rupees ఉంటుంది. అది 700 ఉంటుంది అది కేజీ. మీ దగ్గర? నా దగ్గర. మనం కూడా ఆర్డర్ చేద్దామండి ఈసారి. సో ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇది బ్యాటర్. మిల్క్ యాడ్ చేసుకుంటారు చాలా మంది. అవసరం లేదు, మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిల్క్ కూడా మనకి ఎట్లా అంటే వేడి చేసిన తర్వాత అది రూమ్ టెంపరేచర్కి రావాలి. మనం సడన్ గా అంటే అది కుదరదు. అట్లా అంటే అవసరం లేదు, మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఓకే, దీన్ని మనం టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పెద్ద ఎక్కువ కలపలేదు మీరు? అవసరం లేదు ఎక్కువ, మరీ కలిపితే మంచిగా ఉండదా. రిబ్బన్ అంటే మీకు అర్థమైందండి? ఆడ ఇట్లా తిప్పి పైకి లేపినప్పుడు కింద పడేది ఇదిగోండి, ఇది రిబ్బన్. ఈ కన్సిస్టెన్సీ ఒకటే డైరెక్షన్లో తిప్పండి. కట్ ఫోల్డ్, కట్ ఫోల్డ్. ఇట్లా ఎందుకు కలుపుతారంటే తొందరగా కలిసిపోతుంది అనమాట, దానికోసం అట్లా కలుపుతారు. ఇప్పుడు దీన్ని టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఏ టిన్? 7-inch రౌండ్ టిన్. ఓహో, మళ్ళీ ఇవ్వకటి ఉన్నాయా? కేక్లు ఊరికే రావండి, ఏ ఒక్కటి లేకపోయినా కేక్ అవ్వదు. ఆయిల్ అప్లై చేసుకొని ఓకే దీన్ని మొత్తం టిన్ అంతా అప్లై చేసుకోవాలి. కొంచెం అండి, 1 teaspoon కూడా లేదు ఆయిల్. నెయ్యి వాడచ్చా? లేదక్క, నెయ్యి వాడద్దు, ఓన్లీ ఆయిలే.
ఆలివ్ ఆయిల్ కూడా వాడచ్చు. ఏది ఆయిల్ వాడాలి, ఓన్లీ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి. నాకు తెలుసు, నేను కావాలని అడుగుతున్నాను. మీకు వచ్చే డౌట్స్ నేను అడగకపోతే మీకు ఆ క్లారిటీ రాదు కదా. బికాజ్ దాంట్లో ఎలాంటి ఫ్లేవర్ ఉండకూడదు, జీరో ఫ్లేవర్, జీరో స్మెల్, జస్ట్ ఆ గ్రీజింగ్ అనే దానికోసం మాత్రమే రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో కూడా అంతే, బ్యాటర్లో కూడా అంతే. రిఫైండ్ ఆయిల్ ఈజ్ మస్ట్. మీరు వీలైనంత మంచి బ్రాండ్ తీసుకోండి, ఏ స్మెల్ రావు. పాములి ఆయిల్ వాడకండి, అది పాడైపోతుంది. సో ఇప్పుడు ఇది బటర్ పేపర్ అనమాట. బటర్ పేపర్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇది లేకపోయినా పర్లేదు, మైదా డస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. పిండి మైదా డస్టింగ్ అంటే మీ మైదా పిండి కింద ఇట్లా చల్లుకోండి లైట్గా. బటర్ పేపర్ ఉంటే మీకు ఈజీగా లేచి వస్తుంది, జస్ట్ లైక్ మనం నాన్ స్టిక్ కడాయిలాగా. బ్యాటర్ అంతా దాంట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ పాత్రలు మనకి ఆన్లైన్లో దొరుకుతాయి కదా. అవును, దొరుకుతాయి. ఇది ఏమనాలి? కేక్ టిన్స్ అన్న. కేక్ టిన్స్ సైజ్ 7 ఇంచ్ టిన్, హైట్ 3 ఇంచ్ హైట్, అట్లా చూసుకొని తీసుకోవాలి. చిన్నవి కూడా ఉంటాయి, అవి పనికిరావు, పొంగుతుంది కదా పై దాకా, అవి సరిపోవు అనమాట మనకి. ఓకే, రిబ్బన్ వేసుకోండి కింద. స్పాచులా, సిలికాన్ స్పాచులా తీసుకుంటే మీకు అంటుకోకుండా వస్తుంది. అంత బ్యాటర్ అంతా కంప్లీట్గా మనం వాడుకోవచ్చు అనమాట, గిన్నెకు ఉండకుండా. ఇక్కడ దాకా అందరికీ వచ్చినట్టే కదా? అందరికీ ఏమో కానీ నాకైతే వచ్చింది. దీన్ని ప్రీ హీట్ అయిన గిన్నెలోకి పెట్టుకుందాం. ఇది ట్యాప్ చేస్తే అయితే ఒక 2 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేయడం వల్ల హెయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఎక్కువ కొట్టొద్దు, ఎక్కువ ట్యాప్ చేయొద్దు, నాకు ఆత్రం ఎక్కువ కదా. ఇప్పుడు ఇది మనం గిన్నెలోకి పెట్టుకుందాం. అది 10 మినిట్స్ అయిందా? అయింది. దీన్ని ఇలాగే తీసుకొస్తాను నేను. అక్కడ కట్టేశానండి, ఇక్కడ తీసుకొచ్చాను. ఇదిగోండి, దీని మీద వెయిట్ పెట్టాను, ఎలాంటి ఆవిరి పోకుండా. ఈ గిన్నెని మనం అవెన్ ఎట్లా ప్రీ హీట్ చేస్తాము, అవెన్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవటానికి కానీ సంధ్య చూపించారు ఇక్కడ. నాకు మొదటి నుంచి అవెన్ ఏం లేదక్క. నేను కొన్ని కూడా 2 మంత్స్ అంతే. ఈ అడుగుని ఈ ప్లేట్ చూసారా, అంటే ఎత్తు ఉండటం కోసం అనమాట. మధ్యలోనేమో గ్యాప్ ఉంది. మనకి స్టవ్లో కింద వస్తాయి చూసారా ప్లేట్స్, అట్లాంటి ప్లేట్ ఇది. ఇవి కూడా దొరుకుతాయా? దొరుకుతాయి. అంటే మన స్టాండ్ ఉంటుంది కదక్క, అది కూడా పెట్టుకోవచ్చు. ఎనీ స్టాండ్, కాకపోతే కింద క్లోజింగ్ ఉండకూడదు, ఓపెన్ ఉండాలి. కొంతమంది ఇసుక, ఉప్పు అట్లాంటిది వేస్తారు, అవసరం లేదు. ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఏం మాడలేదు గిన్నె, చేస్తూ మాడుతుంటుంది ఇంకా గిన్నె. ఇట్లా జాగ్రత్త, ఇందులో పెట్టుకునేటప్పుడు చేతులు చుట్టుపక్కల అంటుకోవడం వల్ల కాలుతుంటాయి అనమాట. ఎంత గ్యాప్ ఉండాలి? ఇంతే ఉండాలా గ్యాప్? కొంచెం పెద్దగున్నా పర్లేదు, పట్కారతో అట్లా కూడా పెట్టచ్చు కదా. పెట్టొచ్చు, కొంచెం పెద్దగున్నా పర్వాలేదు. ఇది అటు ఇటు ఒరగకుండా చూసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం బ్యాటరీ ఇట్లా రావడం అట్లా అవుతుంటది. రాత్రి ఉన్న స్టవ్ దగ్గర ఉండకూడదండి, ఇట్లా అది కరెక్ట్గా ఉండాలన్నమాట బ్యాటరీ. ఓకే, మూత తిప్పి పెట్టారు, మీరు కూడా తిప్పే పెట్టండి. దీన్ని బరువు పెట్టుకుందాం, హెయిర్ బయటికి రాకుండా ఉంటుంది. ఇది ఇప్పుడు 30 to 35 మినిట్స్. అప్పటిదాకా బిగ్ పాజ్. ఈలోపు మేము వంట చేసుకుంటాం. ఫ్లేమ్ కంప్లీట్ సిమ్. అది 30 నుంచి 35 నిమిషాలు పడుతుంది అనమాట. అదే అవెన్లో అయితే అంతే, సేమ్ టైం 30 మినిట్స్, 35 మినిట్స్ అట్లా. దేంట్లో పెట్టాలి? 180, 160. నేనైతే 160 పెట్టుకుంటాను. 160 డిగ్రీస్లో పెట్టుకుని. బేక్ ఆప్షన్, కన్వెక్షన్ మోడల్ లేదు, ఓటీజీ అయితే కేక్స్కి ఈజీ అనమాట. అట్లా అవి పనికి రావు. సెట్టింగ్స్ ఉన్నాయా ఓటీజీలో? అంటే కేక్ 160 అంటే 180 వరకు కూడా పెట్టుకోవచ్చు. మాడినట్టు గట్టిగా నాకు అట్లా అనిపించింది అనమాట, కేక్ స్మూత్గా లేకుండా. అంటే 160కి వచ్చేసాను నేను అట్లా. ఇప్పుడు ఇది అయిందో లేదో చూసుకుందాం. 30 మినిట్స్, 35 మినిట్స్ పడుతుంది. అంటే సేమ్ క్వాంటిటీ కేక్ సేమ్ టైంలో బేక్ అవ్వాలని ఉండదు. అలా ఎలా? అంతే, ఒక అటు ఇటు 2 మినిట్స్ 5 మినిట్స్ అటు ఇటు అవుతుంటుంది. ఇప్పుడు మనము ఇట్లాంటి ఒక పుల్ల తీసుకొని ఇట్లా కుచ్చి చూస్తే మనకి ఇట్లా ఏం అంటకూడదు. ఓకే, అట్లా ఇది బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసినాం కదా అని చెప్పేసి దాంట్లోనే ఉంచొద్దు అనమాట, గిన్నె తీసేసుకోవాలి. ఓకే, వెంటనే తీసేసుకోవాలి. ఇది డిమౌల్ కూడా ఎమ్మటే కాదు, ఇది మనం కొద్దిసేపు చల్లారిన తర్వాత డిమౌల్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఎంతసేపు చల్లారాలి? మూవ్ అవుతుందా కొంచెం కదా? బాగుంది, నాకు థ్రిల్లింగ్గా ఉంది. మన కళ్ళ ముందు ఒక కేక్ రెడీ అయిపోయింది. అంటే బేస్ స్టిల్ ఇది మ్యాటర్స్ ఏ లాట్ అండి. పునాది లాంటిది అనమాట ఇది, ఇంటికి పునాది లాంటిది కేక్ బేస్. సో ఇప్పుడు ఐసింగ్ అనేది ఏంటంటే ఎవరి ఆర్ట్, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. తను చేసిన కేక్స్ నేను వీడియోస్ చూసాను, కొన్ని ఇక్కడ పెడతాను. ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో అవి మనకి కావాలంటే ఆర్డర్ చేయొచ్చు. అంటే కొంతమంది థీమ్ కూడా చెప్తుంటారనమాట. వాళ్ళు ఫొటోస్ ఏమన్నా ఇట్లా కావాలి అంటే అట్లనే చేసిస్తాను నేను. అట్లాంటి వాళ్ళు ఒక 1 వీక్ ముందు చెప్పాలి. మన దగ్గర ఏదైనా దానికి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా లేకుంటే తెచ్చుకుంటాం కదా. సో 1 వీక్ ముందు చెప్తే చేసేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని డిమౌల్ చేసుకుందాం. ఇది కొంచెం వేడిగానే ఉంది, పర్లేదు ఇంత వేడి ఉంటే.
చాలా చాలు. ఇది మనం టిష్యూతో క్లీన్ చేసుకుందాం. తీసేనా? తీసేయచ్చు. మనం బటర్ పేపర్ పెట్టాం కదా ఫస్ట్లో, అదనమాట ఇది. ఇట్లా వస్తుంది స్పాంజ్, ఇంత ఫ్లఫీగా. ఎంత మెత్తగా ఉందోనండి. వావ్, ఇట్లా అంటే ఇట్లా అవుతుంది, బౌన్స్ అవుతుంది. స్పాంజ్ అంటే ఇట్లా, ఇది స్పాంజ్. తను అంత జాగ్రత్తగా అన్ని కొలతలు తీసుకొని చూపించి చేసింది ఏంటంటే ఎంత పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ స్పాంజ్. దీన్ని ఇప్పుడు 3 లేయర్స్ కట్ చేద్దాం. 3 ఈక్వల్ లేయర్స్. అటు ఇటు అవుతూనే ఉంటాయి. పైన లేయర్ కొంచెం చిన్నగా ఉన్నా సరిపోతుంది. అచ్చా, ఇది ముట్టుకోవాలని నాకు చాలా సరదాగా ఉంది. ఒక ఆర్ట్ చూడటం, పెయింటింగ్ వేస్తుంటే చూడటం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో, ఇలాంటి పనులు కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. అందుకే మీరు అంత అలసట లేకుండా చేయగలుగుతున్నారు. తను ఇందాక అంటున్నారు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అంత ఓపిక. కేక్ చేయాలని కానీ ఎంత నీరసంగా ఉన్నా కానీ టక్కన లేసి చేస్తాను. అవును, అంత చాలా ఇష్టం, ప్యాషన్ అనమాట. ఇప్పుడు ఇది ఈ నైఫ్ లేకపోయినా పర్లేదు, మనం థ్రెడ్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా ప్రాక్టీస్ కావాలి. నైఫే బెటర్ మాకు, మాలాంటి అమ్మాయి చూసుకే. తిన ఇది కూడా పర్లేదు, అట్లా ఉంచి అదొకటి ఉంది కదా, కూల్ అవుతుంది. ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా మనకు ఐసింగ్కి పనికి రాదు. అచ్చా, ఈ లోపు దీనిలో కావాల్సిన షుగర్ వాటర్ రెడీ చేసుకున్నాము. చలో, ఇది చల్లారుతుండాలండి. మనం కటింగ్కి ముందు చల్లారాలి, తర్వాత చల్లారాలి. మామూలుగా షుగర్ వాటర్ కూల్గా ఉంటే బెస్ట్ అంటండి, అంతేనా? అంతే అంతే. సో దట్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నప్పుడు కూల్ అయితే తొందరగా అవుతుంది. నిజానికి వాటర్ అవసరం లేదు, జస్ట్ మనం ఫర్ ద సేక్ ఆఫ్ కూలింగ్ క్యూబ్స్ తీసుకున్నాం అంతే. మీరు ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు ఉన్నా కలుపుకోవచ్చు, లేదు నార్మల్ వాటర్ కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అంతే. మనం ఐసింగ్కి సోకింగ్కి సరిపడా వాటర్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే కేక్ తయారీలో భాగంగా మనకి మధ్యలో స్మూత్గా సాఫ్ట్గా తీయగా వస్తుంది కదా, దానికి వాటర్ కావాలి. ఏం పంచదార, నీళ్ళు, అవి నీళ్ళని రెడీ చేస్తున్నాం అంతే. థింక్ టు వరీ. ఇవి కొంతమంది షుగర్ వేసి కొంచెం సేపు మరగబెడతారు, కానీ అవసరం లేదు అంతా. జస్ట్ ఒక కప్పు వాటర్కి 1 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ అంతే. దీన్ని షుగర్ వాటర్, అంతే షుగర్ వాటర్. ఇవి అట్లానే ఉంచేసుకుందాం. ఆ స్పూన్ కూడా మనకి ఇదొకటి ఇది పక్కకు పక్కకు పెడదాం. అంటే మనము కేక్ కి ఐసింగ్ కి కావాల్సిన మెటీరియల్ ఇదంతా. పైన క్రీమ్ తెల్లగా తింటారు కదా మీరు. ఈలోపు మనం ఇది విప్ చేసుకుందాం. ఇది చూడండి, ఇది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్. విప్పింగ్ క్రీమ్ అండి, మనం పైన తినే క్రీమ్ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఫ్రీజర్ లోనే పెట్టుకోవాలి మనం, ఫ్రిడ్జ్ లో కూడా కాదు. ఐస్ గడ్డ కట్టేంత ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా ప్యాక్స్ అమ్ముతారు, కొనుక్కోండి. ఒక్కసారి కొన్నారంటే మీకు ఎన్ని నెలలు వస్తుంది? ఇది ఒక 3 kg కేక్స్ వరకు సరిపోతుంది ఇది. అంటే మీరు డెఫినెట్ గా ఇప్పుడు చూసి ట్రై చేశారంటే 3 కేక్లను చేస్తారు కదా, తెచ్చుకోవచ్చు. చలో, మనం ఒక 1 అవర్ కేక్కి 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటే అది మెల్ట్ అవుతుంది. అప్పుడు మనం వాడుకోవడానికి మనకు వస్తుంది. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే 2 కప్పులు వాడండి క్రీము. మనకి ఇది నేను అందాజుగానే వేసేసుకుంటా. ఇప్పుడు కప్పులతో ఏం కొలవను. నేను చెప్తా ఎన్ని కప్స్ ఎన్ని గ్రామ్స్ కూడా చెప్తా. ఇంకా గడ్డనే ఉంది కదా, ఇట్లా ఉంటే మనకి ఓకే మంచిగా విప్ అవుతుంది అనమాట. కొంచెం అన్న అట్లా ఉండాలి. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా? ఇది దాన్ని క్లిప్ వేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది, ఇది ఓపెన్ లేకుండా ఇట్లాగా. ఇది ఫస్ట్ దీనికి ఉంటాయి అక్క, ఇది 7 స్పీడ్ ఉంటుంది. 1 to 3 ఫస్ట్ స్పీడ్ నుంచే స్టార్ట్ చేయాలి. 1 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క స్పీడ్ 30 seconds అట్లా చేసుకోవాలన్నమాట. సడన్గా ఒకటేసారి ఫుల్ స్పీడ్ తిప్పేయొద్దు. హ్యాండ్ మూమెంట్ కూడా స్పీడ్ ఉండాలన్నమాట. అచ్చా, నేను ట్రై చేయను, ఒకసారి చేయండి. నాకు వస్తే మా వాళ్ళకి వచ్చినట్టే. ఒక స్పీడ్ పెంచింది. సింగిల్ రొటేషనా డబులా? ఇది ఎట్లయినా తిప్పుకోవచ్చు. అది విప్ అవటం కావాలి మనకి. అదే ఇట్లా గ్యాప్స్ వస్తుంటాయి. అవును, ఇది ఒకసారి తిప్పండి ఎంత హార్డ్ ఉందో. వెన్న ముద్దలాగా అయిపోతుంటుంది. అవును, అయిపోయింది, బంద్ చేస్తుంది. అది తిరుగుతున్నప్పుడు పైకి లేపకండి, ఇల్లంతా క్రీమ్ అవుద్ది. ఓకే, ఇది ఇట్లా వస్తుంది స్టిఫ్గా. ఇంకో ఇట్లా పీక్స్ వస్తుంటాయి అన్నమాట, ఇట్లా స్టిఫ్గా. మనకు అర్థం కాలేదనుకో, ఇది ఉంది కదా ఈ బ్లేడ్కి ఇట్లా పట్టుకుంటుంది అనమాట. అదే మనకు క్రీమ్ విప్పు కాకపోతే జారి పడిపోతుంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఇట్లా అన్నా కూడా కింద పడదు. అట్లా మాయా కాదు, మంత్రం కాదు, మోసం గీసం అసలే కాదు. క్రీమ్ అండి, క్రీమ్. ఇది దీనిలోకి తీసుకుందామా? తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. తూడు వాటర్ ఉండదు దీంట్లో. ఉండద్దా? దీన్ని కాసేపు
మనం ఐసింగ్ కొంచెం తీసుకొని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగతా దాంతో ఐసింగ్ చేసుకుందాం. మనం ఈ క్రీమ్ ఒక్కటే కావాలంటే ఇంట్లో చేసుకోవచ్చండి సరదాగా. ఎవరైనా వచ్చినప్పుడు మనము స్నాక్స్ పెడతాం కదా, ఈ పకోడీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మయోనీస్ బదులు ఈ క్రీమ్ని మనం ఇస్తే ఇది థ్రిల్ అవుతారు. దీన్ని 50-50 చేసాము, సగం ఇక్కడ పెట్టుకున్నాము, సగం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. చూడండి ఇట్లా తెలుస్తుంది. కొంచెం గోరువెచ్చగా ఇంత కష్టపడి చల్లారి పెట్టాలా ఇది? అవును, కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా మనం వేసిన విప్పింగ్ క్రీమ్ కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి మనం లేయర్స్ పెడతాం కదా, జరుగుతుంటాయి కిందికి అట్లా ఫినిషింగ్. అయితే మేము ఇక్కడ బయట పెట్టిన విప్పింగ్ క్రీమ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. ఇది కొంచెం అసలు ఇది వేడా అనిపించేంత వేడే ఉంది, కానీ ఆవిడ ఇది వేడే అని చెప్పారు, అందుకని మేము కొంచెం జాగ్రత్త పడుతున్నాం. ఇది కొన్ని బోర్డు మీద కంపల్సరీ అడుగున ఒక బట్ట ఇట్లా క్లాత్ వేసి ఉంచితే జరగకుండా ఉంటుందంట, మనకి ఐసింగ్ చేసుకోవడం ఈజీ. బోర్డు జరగకుండా తిప్పినప్పుడు లేకపోతే జరుగుతూ ఉంటుంది, మనకి ఇబ్బంది అవుతుంటుంది. ఈ బోర్డు కూడా మనం ఏదైతే వేసామో అది కూడా నీట్ క్లీన్ చేయాలంటున్నారు. దుమ్ము ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఆల్ సెట్ అండి, ఇవన్నీ కూల్ అయిపోయినాయి కదా మీరు అనుకున్నట్టు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం బోర్డు మీద ఇట్లా క్రీమ్ అప్లై చేసుకుందాం, ఎందుకంటే బేస్ అది పెట్టినప్పుడు జరగకుండా ఉంటుంది అనమాట. ఓ క్రీమ్ తో జరుగుద్ది కదా, ఇంకా అతుక్కుని ఉంటుంది. అచ్చా, ఫస్ట్ లేయర్ అయితే ఇది కింద లేయర్ కదా, సో ఫస్ట్ కిందనే పెట్టేద్దాం దీన్ని. షుగర్ వాటర్తో సోక్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ పోసి తడపవద్దు, మినిమం వాటర్ పోయాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే స్పాంజ్ ఉబ్బిపోతుంది. ఇంకా అది తడిసిందా లేదా అని మనకు అర్థమవుతుంది కదా, అట్లా పోసుకోవాలన్నమాట. ఓకే, కనపడుతుంది మనకి తడుస్తున్నా. చాలు, మరి ఇట్లా కుమ్మరిచ్చేయకుండా ఒకసారి స్పూన్తో పోసేసుకోకుండా. విప్పింగ్ క్రీమ్ ఇది మనకి ఇది ఇంత స్ప్రెడ్ చేస్తాం కదా, ఎక్సెస్ ఇక్కడ కిందికి వచ్చిందంటే ఇట్లానే వేసుకుంటే క్రమ్ కోట్ కూడా అయిపోతుంటుంది అనమాట వెంటనే. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి, ఐసింగ్ ఎలా చేయాలి, టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి. నిజంగా ఏదైనా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి యూట్యూబ్ ఒక వరం ఇట్లాంటి విషయాల్లో మాత్రం. ఇప్పుడు ఇది చాక్లెట్ కేక్ అంటే ఇదే అనమాట, మస్ట్ అండ్ షూర్. గనాష్ చాక్లెట్ గనాష్, ఇది చాక్లెట్ గనాష్ అలానే కొనాలా? లేదు, మనం చేసుకోవాలి దీంట్లో. ఓ ఎలా చేస్తారు? థిక్గా ఉండాలంటే 1 కప్కి 2 కప్ చాక్లెట్ తీసుకోవాలి. లూజ్ ఉండాలి అంటే 1 కప్కి 1 కప్ చాక్లెట్ తీసుకోవాలి. చాక్లెట్ కాంపౌండ్ మనం రెడీ చేసుకోవాలా? లేదు, తెచ్చుకోవాలక్క, మన బయట దొరుకుతుంది. అవును, కాంపౌండ్స్ దొరుకుతాయి. చాక్లెట్ కాంపౌండ్ అంటేనండి ఇట్లా గట్టిగా చాక్లెట్ లాగా ఇట్లా సుద్ద ముక్కలాగా ఉంటాయండి, దాన్ని మనం వేడి చేసుకోవాలా? అవును, కట్ చేసుకొని వేడి చేసుకోవాలి. అది కూడా డబల్ బాయిల్డింగ్ మెథడ్ లో చేసుకోవాలి. ఇవన్నీ బయట దొరుకుతాయి. ఇది కూడా బయట దొరికితే బాగుండు, చాక్లెట్ గనాష్ అనేది దొరుకుతుంది, కానీ అవి కొంచెం చేదులాగా ఉంటది. మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటది. మరి ఇది కొంచెం మాకు టఫే. ఈజీ అక్క, అది కూడా చేసే వాళ్ళకి ఈజీ, మా కాదు. అవును, ఇవి చిప్స్ అన్నమాట, మధ్య మధ్యలో మనం తింటుంటే తగులుతుంటాయి. కరకర అంటాను, అది పప్పుచారులో వడియాల్లాగా. ఇది టాప్ లేయర్, ఇది దీన్ని ఇట్లా రివర్స్ ఇట్లా వేసుకుంది, ఇట్లా మధ్యలో మళ్ళీ విప్పింగ్. అచ్చా, ముందు ఐస్ వాటర్, షుగర్ వాటర్ సైడ్ ఇట్లా మనము ఇట్లా క్రమ్ కోట్ చేసుకుంటే జరగకుండా ఉంటుంది అనమాట. ఈ చాక్లెట్ సిరప్ ఎలా చేయాలనేది మనము శైలజ గారితో ఒక వీడియో చేసాం. చాక్లెట్ కాంపౌండ్స్ అన్ని అమ్ముతారు వాళ్ళు, అందులో ఉంటుంది చూడండి. నేను కూడా ఫాలో అవుతా, ఆవిడ ఛానల్లో ఉంటుంది. అది ఏ ఛానల్? అది ఆర్ఎస్ చాకోట్రీనా, ఆర్ఎస్ చాక్లెట్ హబ్ అండి. దాంట్లో ఉంటుంది మీకు ఈ కాంపౌండ్స్ ఎలా తయారు చేసుకోవాలి, కొనుక్కున్న తర్వాత దాన్ని ఎట్లా మెల్ట్ చేయాలి, దాన్ని ఎట్లా కలపాలి, అవన్నీ ఉంటుంది చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అంతే. ఇది బయట చాలా క్రీమ్ వాడతారు అక్క, నేను చాలా తక్కువ క్రీమ్ వాడుతుంది. అవును, అయినా మనం తీసుకున్న క్రీమ్ ఏమో ఆ ప్యాకెట్లో 1/4, అది అయ్యిందేమో 2 ప్యాకెట్లు అంత అయ్యింది. విప్పింగ్తోనే ఎక్కువ అవుతుందండి, బేస్ తక్కువ, దాని బిల్డప్ ఎక్కువ ఉంది, కానీ బాగుంది, వెన్నపూస లాగానే ఉంది కదా. ఇవన్నీ ఇంట్లో చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ అంటేనండి, ఒకవేళ ఇంటి దగ్గర ఆర్డర్ ఇచ్చినా కానీ ఫ్రెష్ దొరుకుతుంది, మనకి ఫ్రెష్ దొరుకుతుంది. అవును, అయితే నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా చిన్న పిల్లలు వాళ్ళే అనమాట. బర్త్డేస్కి వాళ్ళు ఏమంటారంటే, బయట తీసుకున్న కేక్స్ నాకు పిల్లలకి పడట్లేవు, వామిటింగ్స్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి అని చెప్తారనమాట. నా దగ్గర నుంచి తీసుకుపోతే వాళ్ళు మా పిల్లలు చాలా తినేసిరు, అయినా ఏం కాలేదు, లైట్ ఉంటుంది అనమాట. అవును, మీరు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. లైట్ స్వీట్ కూడా చాలా తక్కువ వేస్తున్నారు కదా, తక్కువ. అంత వాటర్ కి మనం వేసిన 2 టేబుల్ స్పూన్స్ పౌడర్. కెమికల్ వాడకపోవడానికి కారణం కూడా పిల్లల ఉద్దేశించి, పిల్లలు తినడం కోసం, వాళ్ళకి ఏం అవ్వద్దు కదా తిన్న తర్వాత అనేసి అట్లా అనమాట. ఇది మిడిల్ లేయర్. మిడిల్ లేయర్ పైన టాప్ లేయర్, బేస్ లేయర్ బేసే, మిడిల్ పైది మారినాయి. చాలా వరకు కొంతమంది
దానికి ఏమైనా రీజన్ ఉంటుందా ఇట్లా పెట్టడానికి? సైజ్ కదా. సైజ్ అని కాదు, ఇది ఎట్లుంటుంది అంటే మంచి నీట్గా ఉంటుంది అనమాట. ఓ మిడిల్ లేయరా, ఓకే గాట్ ఇట్. ఒకవైపు హైట్ ఒకవైపు లో అట్లా వస్తే హైట్ అట్లా వస్తే క్రీమ్తో సెట్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ వాట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్. ఎలాంటి బేస్ కొంచెం మీకు అటు ఇటు అయినా కానీ క్రీమ్తోనే ఆ లేయర్ ఆ లెవెల్ని మీరు మెయింటైన్ చేయొచ్చండి. అటు సైడ్ కొంచెం క్రీమ్ ఎక్కువ పడుతుంది అంతే. దీన్ని క్రమ్ కోట్ చేసుకుంటే మనకు ఆ తర్వాత ఫినిషింగ్ చేసేటప్పుడు ఈ క్రమ్స్ అన్నీ మనకు అడ్డు రాకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు అనేది క్రమ్స్ కోటా? క్రమ్ కోట్ అంటే ఏంటంటే ఉండలుండలు వస్తుంది కదండి, దాన్ని స్మూత్ చేయటం తన ఉద్దేశం. నాకు ఇందాకంచి ఆ టెక్నికల్ వర్డ్ రావట్లేదు, అది కేక్ చేసే వాళ్ళకి వస్తుంది. పౌడర్ లాగా వస్తుంటుంది కదా, ఇవి క్రమ్స్ అంటే ఇవి. అవును అర్థమైంది, ఇట్లా ఇప్పుడు అర్థమైంది. సో చేసుకున్న తర్వాత వెంటనే ఇట్లా బోర్డు క్లీన్ చేసుకుంటే చుట్టూ నీట్గా ఉంటుంది. ఇది క్రమ్ కోట్ అయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అవుతుంది అనమాట. సెటిల్ అవుతుంది మంచి దాన్ని అప్పుడు ఐసింగ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంత ఏమంటారు పూస కూర్చున్నట్టు అరటిపండు ఒలిచిపెట్టినట్టు ఎవరు చెప్తారండి, సంధ్య తప్ప. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది మంచిగా సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఐసింగ్ చేసుకుందాం. ఐస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చిందే, మనం చేయగానే విప్పింగ్ చేసాం కదా అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఆ పెద్ద గిన్నె. ఇది మొత్తం టోటల్ పర్ఫెక్షన్ రావాలంటే ప్రాక్టీస్ ఉండాలండి, చాలా ప్రాక్టీస్ ఉండాలి దీనికి. అంత ఈజీ కాదు. తను ఈవెన్ లేయర్లో ఒక 1/2 ఇంచ్ లేయర్ పెట్టేస్తున్నారు మొత్తం. ఇది చాలా తక్కువ అక్క. అవును, క్రమ్ కోట్ మంచి సెట్ అయితే క్రీమ్ చాలా తక్కువ పడుతుంది అనమాట. అవును, లేకపోతే ఆ క్రమ్స్ని కవర్ చేయడానికి క్రీమ్ చాలా ఎక్కువ పట్టాలి. దీన్ని ఏమంటారు? అది జిగ్ జాగ్ స్క్రాపర్. జిగ్ జాగ్, దాన్ని ఏమంటారు? ఇది స్మూత్ చేసుకునే స్క్రాపర్. స్క్రాపర్, కేక్ స్క్రాపర్. అంతే. అవన్నీ మీరు అమెజాన్లో కొట్టుకోవడానికి అని చెప్పి చెప్తున్నాను. దీన్ని ఏమంటారు? ప్యాలెట్ నైఫ్. ప్యాలెట్ నైఫ్, కటింగ్ నైఫ్, కేక్ కటింగ్ నైఫ్, రెగ్యులర్ నైఫ్ కాదు, సెరేటర్ నైఫ్. సెరేటర్ నైఫ్. ఇది సిలికాన్ స్పాచులా అండ్ ఇవన్నీ కొలతలకి మెజరింగ్ కప్స్, రైట్. దీన్ని బ్లెండర్ అంటారు. అయితే అది ఖచ్చితంగా 300 వాట్స్ పైనే ఉండాలి, తక్కువైతే ఇది రాదు. ఇది ఎవరు చెప్తారండి? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చెప్పగలుగుతారు, నాకు కూడా తెలియదు. స్మూత్గా వచ్చే వరకు ఈ స్క్రాపర్తో మరీ గట్టిగా ఇట్లా నొక్కి పట్టకుండా ఇట్లా చేసుకోవాలన్నమాట. నేను కనీసం నేను చేస్తాను కూడా అనట్లే. ఇప్పుడు ఎందుకో చెప్పనా, అదే కొంచెం తేడా వచ్చినా కానీ మళ్ళీ క్రీమ్ అప్లై చేసి మళ్ళీ చేయాలి. నేను ఒక 3-4 టైమ్స్ చేసా ఇంట్లో కేక్. సేమ్ ఐసింగ్ చేసి ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది, కాకపోతే అసలు ఎటు పరిస్థితులు ఇలా రాదు. ఇప్పుడు ఇట్లా మనం జిగ్జాగ్గా ఇది డిజైన్ కోసం అంతే. మనకు నీట్గా ఫినిషింగ్ రాలేదు అనుకున్నప్పుడు ఇది చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ ఎ గ్రేట్ టెక్నిక్. దీని మీద మనం ఈ గనాష్ ఉంది కదా, దీన్ని వేసుకుందాం. ఇది కొంచెం లిక్విడ్ అవ్వాలంటే మనం ఓవెన్లో పెట్టాలండి 10 సెకండ్స్ లేదా 15 సెకండ్స్, 30 కూడా ఉంచకూడదు. ఇప్పుడు మనం గనాష్తో చాక్లెట్ సిరప్ అండి, సిరప్ ఇది ఇట్లా డ్రిప్పింగ్స్ వస్తుంటాయి అన్నమాట. అదే కదా చూడటానికి బాగుంటుంది కదా. మనం నచ్చినట్టు చేసుకోవచ్చు దీన్ని. అటు లిక్విడ్ కాకుండా ఇటు మరీ సాలిడ్ కాకుండా మధ్య రకంగా ఉంటే మీకు నీట్గా వస్తుంది కదా. నేనే కొంచెం వేడి ఎక్కువ చేసిన. మీకు జనరల్గా కేక్ ఆర్డర్స్లో ఎక్కువ శాతం చాక్లెట్ కేక్ ఉంటుంది కదా. పిల్లలకి చాక్లెట్ ఇష్టం కదా, పెద్దవాళ్ళు కూడా. ఎంత ఫోన్ చేసి చెప్తారు నాకు అసలు ఎంత బాగుంది ఎంత బాగుంది అని. మీరు ఇంత కష్టపడి చేస్తే నాకు బాగుండదా? అది మళ్ళీ నీట్గా అడ్జస్ట్ అన్నీ నీట్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. ఓకే, దీని మీద మనం ఒక డిజైన్ వేసుకుందాం. అంటే చిన్న ఆ లోపు నేను రెడీ చేసుకుంటా, ఆ లోపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టాము. ఫ్లవర్స్ వేసుకుందాం మనము. దానికోసం పైపింగ్ బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. పైపింగ్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఆ ఫ్లవర్స్ వేసుకునే వాటిని ఏమంటారు? నాజిల్స్ అంటారు. నాజిల్స్ అంటారంట. సీజర్స్ అక్కడే ఉంది. సో దీంట్లో మనం క్రీమ్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం దీని మీద ఒక చిన్న మామూలు డిజైన్ వేసుకుందాం. ఇది N1 నోజిల్ లెక్క. ఇది N1 నాజిల్. దీని మీద ఇట్లా సింపుల్గా ఫ్లవర్స్ వేసుకుందాం. ఇది కలర్స్ కూడా పెడతారు కదా. అయితే నేను ఎక్కువ ఫుడ్ కలర్స్ నేను వాడను. ఎవరైనా డిజైన్ ఇచ్చి నాకు ఇట్లా కావాలి అంటే దాంట్లో ఉన్న కలర్ల ప్రకారం వాడతా, కానీ కలర్లు కూడా నేను తక్కువ వాడతా చాలా. సో ఒక కేక్ వెనకాల ఇంత స్టోరీ ఉంటుందండి. తర్వాత దీని మీద మనం చాక్లెట్ బాల్స్ పెట్టుకుందాం. బాల్ పెట్టవచ్చు నాకు. అది బేకరీ కేక్ అనమాట. నేను బార్డర్ వేస్తాను. 121
ఇప్పుడు మనం బార్డర్ వేసుకుందాం కింద. మై గాడ్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో మీకు అటు ఇటుగా అయినా కొంచెం తప్పులు వచ్చినా కానీ దీంతోనే కవర్ చేయొచ్చు కదా, ఈ ఫ్లవర్స్తోని వాటితోని. క్రీమ్ అప్పుడే ఇట్లా పగిలిపోయినట్టు అవుతుంది. బార్డర్ వేసుకుంటే నీట్గా ఉంటుంది చూడ్డానికి. అవును, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం బర్త్డే కేక్ అయినా ఏదైనా ఇట్లా టాపర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. హ్యాపీ బర్త్డే అట్లా. వావ్, బ్రౌన్ కలర్ వచ్చింది, అది ఉన్నట్టుంది. దీంట్లో మధ్యలో ప్లెయిన్గా కనిపించకుండా ఉండడం కోసం స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుంటే లుక్ వస్తుంది. ఇంత స్టోరీ ఉందన్నమాట. వెరీ నైస్. హ్యాపీ బర్త్డే కేక్ రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంక నుంచి మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు బర్త్డే కేక్ చేసి పెట్టచ్చు ఇలాగా. కొంచెం ఒకసారి కొన్నామంటే ఎక్విప్మెంట్ ఎప్పటికీ ఉంటాయి కదా. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. హార్డ్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు వీటన్నిటి మీద? ఒక 5,000 పెడితే అన్నీ వస్తాయి. కానీ ఈ కేక్ అనేది ఒక అందులోకి దిగితే ఏది ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. అది మన దగ్గర ఉన్నది కస్టమర్ అడగడు, మన దగ్గర ఏదైతే లేదో వాళ్ళు అదే అడుగుతారు అనమాట. ఆ డిజైన్ అడుగుతారు కాబట్టి మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ఇచ్చేసుకుంటాం. థీమ్ కేక్స్ కూడా చేస్తాక బర్త్డేస్కి వాళ్ళు ఏదైనా ఫోటో ఇచ్చి నాకు ఇట్లా కావాలి అంటే అది చేసి ఇస్తాను. థీమ్ కేక్స్. ఇప్పుడు ఇది మినిమం ఒక 2.5 hours అనే ఫ్రిడ్జ్లో ఉండాలి. ఉంటేనే ఇది తినడానికి అవుతుంది. కూల్ తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు ఇది తినడానికి లేదండి మాకు, ఎందుకంటే 2.5 hours దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ తర్వాత నేను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసి బైట్ చేసి మీకు చెప్తా డెఫినెట్ గా. ఎవ్రీ ఇంగ్రీడియంట్ మన కళ్ళ ముందు తయారైంది. ఈ రెసిపీ మొత్తం మనం చూస్తుంటే ఆశ్చర్యపోతుంటే ఎలా చేస్తున్నారా అనే లోపలనే అయిపోయింది. ఈ లోపల తను పడిన తపన మామూలుది కాదు. ప్రతి చిన్న విషయానికి షీఈ్ వెరీ మచ్ చాలా కాన్సన్ట్రేట్ గా. నేను మాట్లాడుతుంటే కూడా ఒక్కొక్కసారి ఒక్క నిమిషం నేను మర్చిపోతాను అని మరీ చెప్తున్నారు. అంటే ఇట్ షోస్ అన్నమాట హౌ ప్యాషనేట్ షీ ఈజ్ అబౌట్ మేకింగ్ కేక్స్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. నిజంగా చాలా మందికి ఇప్పుడు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఎంతూజియాజం, హోమ్ మేకింగే కావాలి, హెల్తే కావాలి అనుకునే వాళ్ళకి ఒక వే. మన నల్గొండలో అనకూడదు కదా, మన నల్గొండలో మంచి బేకర్, కేక్ మాస్టర్. నా దగ్గరికి చుట్టుపక్కల ఒక 30 kilometers దూరం, 40 kilometers దూరం ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తారు. అలాంటి వాళ్ళు ఒక రోజు ముందు చెప్పాలి. అంటే ముందు రోజు చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కూల్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి అంత దూరం వెళ్ళినా కూల్ తగ్గదు అట్లా. సో దట్స్ ఆల్. ఇంకా మీకు ఎలాంటి కేక్స్ కావాలి? బిస్కెట్స్ కావాలా? మనం ఇందాక ఏదో అనుకున్నాం. నాకు ఇష్టం స్ట్రెస్లిచెస్ కేక్, ప్లమ్ కేక్ నాకు చాలా ఇష్టం. కుకీస్, బ్రౌనీ, ఇలాంటివన్నీ కూడా తనకి వచ్చు. మీరు నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మాకు ఇది కావాలి అని చెప్పండి కామెంట్స్లో. డెఫినెట్గా మళ్ళీ మేము కలుస్తాము, మేము ముందుకు వస్తాము. మీకోసం 2 స్పెషల్ కేక్స్ తీసుకొచ్చాక ఒకసారి టేస్ట్ చేసి చూడండి. దీనికోసం ఇంకా ఆగాల అనుకుంటున్నాను 2 hours. మీరు స్పెషల్ ఇది స్ట్రెస్లిచెస్ అంటారు అనమాట. దీన్ని రోజ్ మిల్క్ ఫ్లేవర్. ఓ నైస్. సార్ టేస్ట్ చేసి చెప్పండి. చెప్తాను. ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ లైక్ ఏ గ్రేట్ గిఫ్ట్ టు మీ. మనం ఏం కొనుక్కొచ్చాము అనేది వేస్ట్ అండి, ఎంత ఖర్చు పెట్టినా. ఏం తయారు చేసుకొచ్చాము ఒకరి కోసం అనేది మ్యాటర్స్ ఎ లాట్. మీకోసం మీకు తినిపించాలి, టేస్ట్ చూపించాలని 12 వరకు నైట్ ఓ మై గాడ్ ఉండి చేసా. టేస్ట్ చేయనా? ఇదిగోండి, లోపలంతా రోజ్ మిల్క్, స్పంజ్. ఇప్పుడు వస్తుంది. మౌత్ వాటరింగ్, వెరీ టెంప్టింగ్. కానీ చాలా పెద్ద పీస్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ. రోజ్ మిల్క్ తాగుతున్నట్టే ఉందిగా. అవును అంతే. కండెన్స్డ్ మిల్క్, విప్పింగ్ క్రీము, రోజ్ మిల్క్. అచ్చా, చాలా బాగా చేశారు. నేను మీకు పెడతా. అది నా స్పూన్. మీరు సింబాలిక్గా రోజ్ పెటల్స్ కూడా వేశారు. బాగుందా? అయితే ఇంకొకటి చాలా బాగుందండి. ఎక్సలెంట్. ఇంకొకటి బ్రౌనీ. ఇది చాక్లెట్ కదా? చాక్లెట్ ఫుల్. ఆ పీస్ చూపించండి బయటికి. ఇది ఇట్లుంటుంది. అంటే ఇది మీకోసం చేసా కాబట్టి కొంచెం హైట్ ఎక్కువ చేశాను అనమాట. హైట్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ ఒక్క పీస్ మనకి బయట 80 rupees ఉంటుంది. 80 to 90 rupees ఉంటుంది. కట్ట ఇట్లాగా చాలా బాగుంది. ఇది ఇట్లాగా నేను చేస్తే, మీరు చెప్తే, మీరు చూస్తే అవ్వదు. ఇది తింటేనే తెలుస్తుంది. మీరు తింటే దీని మజా తెలుస్తుంది. ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. వా, థ్యాంక్ యూ. సూపర్. ఇంకా టైం ఉంటే బాగుంది. అందుకే మీరు తింటే చాక్లెట్ కూడా ఇష్టపడతారు మీరు అప్పుడు. కొంచెం మీరు. నేను ఎగ్ ఉంది ఇందులో. ఓకే,
మా పిల్లలు తిన్నారు, చాలా బాగుంది. చాలా బాగుంది, చేపిస్తుంటారు అప్పుడప్పుడు ఇంట్లో. క్రిస్పీ కూడా ఉంది. భాస్కర్ గారికి ఇష్టం చాలా, మా పిల్లలు కూడా భలే ఇష్టం బ్రౌనీస్ అవన్నీ కూడా. సూపర్. ఇది అసలు దించేసారు, రాజమండ్రి రోజ్ మిల్క్ టేస్ట్ ని దింపేశారండి కేక్ లో. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఏదో వచ్చామా మీకు అర్థమయ్యి కాకుండా ఒక కేక్ చేసేసినామా పోయినామా కాదు, ఒక మంచి సోర్స్ చూపించానా అనేది మ్యాటర్స్ అలాట్. అది కూడా ఒక మంచి మాస్టర్, ఒక ప్యాషనేట్ బేకర్, అండ్ దెన్ ఒక ప్యాషనేట్ టీచర్ కాదు తను కదా. అవును. ఆయన కానీ తన వంతు శ్రమ తను పడి మీకు మాక్సిమం నేర్పించడానికి ట్రై చేశారు. థ్యాంక్స్ అ లాట్ సంధ్య. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం డెఫినెట్ గా. మీరు ఆ బ్రౌనీ ఎలా చేశారు, ప్లమ్ కేక్ ఎలా చేశారు అని చూపించాలి. డ్రెస్లు ఇచ్చేసి కేక్ కూడా మన నల్గొండలో నాకు తెలిసి అయితే దొరకదు, బేకరీలలో ఎప్పుడు. ఎందుకు దొరకదు? మన నల్గొండలో సంధ్య ఉండగా దొరకకపోతే అది బయట దొరకదు, నా దగ్గర దొరుకుతుంది అని చెప్తున్నాను. సో ఇలాగే ఎవరైనా మీకంటూ మీ ఓన్ క్రియేటివ్ ఆర్ట్స్ ఉంటే కుకింగ్ ఫీల్డ్లో, బేకింగ్ అవ్వచ్చు, దోశ మేకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇడ్లీని సపరేట్గా చేస్తున్నారా, మిల్లెట్స్తో ఏమన్నా చేస్తున్నారా, కుకింగ్కి సంబంధించి ఎనీథింగ్ అండి, ఐఎమ్ హియర్ టు ఏమంటారు మీ ముందర ప్లాట్ఫామ్ పరవటానికి. దాదాపు సోషల్ మీడియా మొత్తంలో మనకి 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మన వల్ల, మన ప్లాట్ఫామ్ వల్ల అమెచ్యూర్స్కి, స్టార్టప్స్కి కుకింగ్ ఫీల్డ్లో ఉంటే కనుక డెఫినెట్గా కింద నెంబర్ ఇస్తున్నాను చూడండి, ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, మీ స్లాట్ బుక్ చేసుకొని డెఫినెట్గా ఇక్కడ షో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో సంధ్యాతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. సైలాస్ కిచెన్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి సంధ్యాకి. థ్యాంక్ యూ అక్క. నాకు మీ ఛానల్లో నా కేక్ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అయ్యో చాలా థ్యాంక్స్ అక్క. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. సంధ్య వాళ్ళ సిస్టర్ వచ్చారు, కుందూరు సిస్టర్స్లో వన్ ఆఫ్ ద సిస్టర్ అనమాట. ప్లీజ్ రండి, రా పింకీ. మీకే, మీ అక్కకి ఇస్తే మీకేనా? ఏమన్నా చూడొచ్చా? చూడొచ్చు. ఓ స్పైసెస్ కార్ మసాలా, మన సైలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కారం అయిపోయింది పట్టియాలా అనుకుంటున్నా, ఇప్పుడు ఇది వాడుకోవచ్చు అన్నమాట. అంటే పట్టేయకుండా కూడా వాడచ్చు. అదే మిరపకాయ నోట్లో పెడితే ఓకే, టేస్ట్ చేయొచ్చు కదా అక్క. ఇప్పుడు చేయకూడదంటే ఇది చేయి. నేను తినను. యాక్చువల్గా అక్క వాయిస్ అంటే నాకు చాలా ఇష్టము. నేను తినా ఎగ్గు, నా చేతులతో ఎగ్గేస్తే నేను తినలేను. మనం వేసిద్దాం. చాలా బాగుంది. పింకీ ఏం తినదంట, క్రీమ్ తిందంట, ఏం తిందంట, అందుకని ఇట్లా స్లిమ్ మెయింటైన్ చేస్తుంది. 10th క్లాస్ కొడుకున్నాడంట, నమ్ముతారా? అబ్బా ఎందుకక్క, అందుకే రానన్నా. సీక్రెట్ చెప్పేసాను. చేద్దామండి ఒక మంచి ఎపిసోడ్, పింకీ ఈ సిస్టర్స్ అందరితో చేద్దాం, సరదాగా నవ్వుకుంటూ మాట్లాడతాం. ఉండరా మరి? ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.